గుడి చరిత్ర ఏంటి, ఈ గుడి ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ గుడిలో ఉన్న ఒక లింగానికి దెబ్బ ఎందుకు తగిలింది, ఈ గుడికి హనుమంతుడికి సంబంధం ఏంటి, అసలు ఈ గుడికి బాలకృష్ణ గారికి ఏంటి సంబంధం. బేసిక్ గా కోటిలింగాలు అని అంటే ఎక్కువ లింగాలు ఉంటాయేమో, పెద్ద పెద్ద ఒక ఇదిగా ఉంటుందేమో అనుకున్నాం. బట్ ఇక్కడికి వస్తేనేమో ఒకే లింగం ఉంది. ఆ కోటిలింగాలకి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు? కోటిలింగాలు అన్ని ఇక్కడ ఓదాని తర్వాత ఓదాన్ని ఇక్కడ ఉండవు. ఇదొక విశేషమైనటువంటి స్థల పురాణము. స్వయాన హనుమంతుడు తీసుకొచ్చిన కాశీ లింగం కూడా ఇక్కడ ఉంది. అంటే ప్రత్యేక దినాల్లో ఎప్పుడైనా సో వేరే వేరే చోట నుంచి సన్యాసులు కానీ అఘోరాలు కానీ వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ శివుడికి పూజలు చేయడానికి. ఇక్కడికి గత 5 సంవత్సరాలకు ఒకసారి అఘోరాలు ఒక 5 వస్తూ ఉండి పోతారు. 5 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి. అందరికీ నమస్కారం, నేను మీ చందు. హరహర మహాదేవ శంభో శంకర. సో నా బ్యాక్ సైడ్ మీకు ఒక టెంపుల్ కనబడుతుంది కదా, చక్కగా గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ టెంపుల్ ఒక శివాలయం టెంపుల్. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలో కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో బేసిక్ గా ఈ గుడికి ఒక పురాణం ప్రకారం చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి. అంతేకాకుండా చిన్న గుడి అయినా కూడా ఎంతో ఆహ్లాదంగా, అంటే కోరిన కోరికలు వెంటనే తీర్చే సో ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఉండటం విశేషం అనమాట. అంతేకాకుండా ఈ గుడి చరిత్ర ఏంటి, ఈ గుడి ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ గుడిలో ఉన్న ఒక లింగానికి దెబ్బ ఎందుకు తగిలింది, ఈ గుడికి హనుమంతుడికి సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలతో పాటు హీరో బాలకృష్ణ గారు ఇక్కడ ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన ఈ గుడికి ఇచ్చిన మాట ఏంటి, అసలు ఈ గుడికి బాలకృష్ణ గారికి ఏంటి సంబంధం అనేది ఈ గుడిలో ఉన్న సంజీవ్ గారు అర్చకులు ఉన్నారనమాట. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తాను. గుడి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రండి తెలుసుకో. ఓకే, టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం మనం. అండ్ చిన్న టెంపుల్ అయినా కూడా చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంది. అండ్ అర్చకులు నాతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఈ గుడి చరిత్ర గురించి, దీని ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ అంటే సో గుడి చూసినప్పుడు చాలా చిన్నగానే ఉంది. కోటి లింగాలు అనగానే చాలా మంది కోటి లింగాలు ఉంటాయేమో అని అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను కూడా అదే అనుకున్నాను, వచ్చిన తర్వాత తెలిసింది. సో ఏంటి సార్ అంటే బేసిక్ గా కోటి లింగాలు అని అంటే ఎక్కువ లింగాలు ఉంటాయేమో, పెద్ద పెద్ద ఒక ఇదిగా ఉంటుందేమో అనుకున్నాం. బట్ ఇక్కడికి వస్తేనేమో ఒకే లింగం ఉంది. ఆ కోటిలింగాలకి ఇక్కడికి ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి అసలు? ఇక్కడ మీరు అన్న విధంగా ఏంటంటే ఇక్కడ కోటిలింగాలు అన్ని ఇక్కడ ఓదాని తర్వాత ఓదాన్ని ఇక్కడ ఉండవు. ఈ స్థల పురాణము ఇదొక విశేషమైనటువంటి స్థల పురాణము. మీరు అక్కడ నుండి వచ్చి ఈ స్వామివారి యొక్క స్థల పురాణం మీరు స్వీకరించడం మీకు ధన్యవాదాలు. మీ ద్వారా కూడా మరి భారతదేశం గాని ఈ రాష్ట్ర నలుమూలలో కూడా మీ ద్వారా తెలియపరిచినందుకు కూడా మీకు ధన్యవాదాలు. ఇక్కడ స్వామివారి యొక్క స్థల పురాణ విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆగ్నేయ దిశలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పైన 5 యొక్క ఋషులు త్రేతాయుగంలో తపస్సు చేసుకుంటూ గోదావరి యొక్క నదికి వచ్చి గోదావరి యొక్క జలాన్ని తీసుకుని పోయి వాళ్ళ యొక్క ఉన్నటువంటి గృహాలో తపస్సు చేసుకుంటూ ప్రతి నిత్యము వస్తూ వెళ్ళిపోయేవారు. ఒక సందర్భంలో వాళ్ళు ఆలోచించి ఆంజనేయ స్వామి వారిని ప్రత్యక్షము గావించుకొని ఆంజనేయ స్వామికి ఈ విధంగా చెప్పారు ఆ ఋషులు. ఆంజనేయ, ప్రతిరోజు గోదావరి నదికి వచ్చి గోదావరి యొక్క జలాన్ని మా గృహలోకి, మా ఆశ్రమంలోకి తీసుకొని పోయి అక్కడ మేము తపస్సు చేసుకుంటున్నాము. మాకు ఇక్కడ ఒక శివలింగం అనేది కావాలి, నువ్వు తక్షణమే కాశీ నగరానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురావాలని ఋషులు ఆంజనేయ స్వామి వారిని కాశీ నగరానికి పంపించారు. పంపించే ఒక సందర్భంలో ఆంజనేయ స్వామి వారికి ఋషులు ఏంటంటే ఇక్కడ ప్రతిష్ఠ చేసేటువంటి ఒక మూర్తిని తీసుకురావాలని
చెప్పడం జరగలేదు. ఆ జరగబోయేసరికి ఆంజనేయ స్వామి ఏదో ఒక టైం లోపల ఈ శివలింగాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఋషులు ఆంజనేయ స్వామి వారి కాశీ నుండి శివలింగం తీసుకురాలేకపోతున్నాడు. ఇక్కడ ముహూర్త టైం మరి ఆసన్నమైనది. మనం గోదావరి యొక్క నదిలో కోటి ఇసుకరేణులు తీసుకువచ్చి మనం ఒక సైకత లింగాన్ని ప్రతిష్టాపనం చేసుకుందామని ఋషులు ఆలోచించి గోదావరి యొక్క నదిలో మరి మునిగి వాళ్ళు కోటి ఇసుకరేణులు తీసుకువచ్చి ఆ లోపల ఉన్నటువంటి ఒక సైకత లింగాన్ని ప్రతిష్టాపన చేశారు. ఆ శివలింగం ప్రతిష్టాపన తర్వాత కొంత సేపటికి ఆంజనేయ స్వామి వారు కాశీ నుండి ఈ శివలింగాన్ని తీసుకొని ఈ యొక్క స్థలానికి వచ్చారు. వచ్చేసరికి ఆ ఆంజనేయ స్వామి వారికి ఋషులు ఏదైతే ప్రతిష్టాపన చేసిన సైకత లింగాన్ని చూసి నేను తీసుకొచ్చినటువంటి యొక్క శివలింగానికి ఇక్కడ ప్రతిష్టాపన జరగలేదు, మీరు స్వయంగా సైకత లింగాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు కదా అని ఈ శివలింగాన్ని ఆంజనేయ స్వామి ఈ స్థలంలో వదిలేసేసరికి స్వామి వారికి అక్కడ ఉన్నటువంటి ఒక పానబట్టం కటాయి ఆ తలకు అక్కడ మరి గాయంలాగా బిట్ట కూడా ఎదిరిపోయింది. దాని తర్వాత ఋషులు ఏమన్నారంటే, ఆంజనేయ కలియుగంలో భక్తులు గాని మరి అర్చకులు గాని ఫస్ట్ విఘ్నేశ్వర పూజ తర్వాత నువ్వు తీసుకొచ్చినటువంటి ఒక శివలింగాన్ని దర్శించుకుని అభిషేకించిన తర్వాతనే నువ్వు లోపల ఉన్నటువంటి ఒక శివలింగానికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కలియుగంలో ఈ క్షేత్రము కోటిలింగాలు కోటేశ్వర స్వామిగా పిలువబడును. మరియు ఈ క్షేత్రాన్ని ఎవరైతే మానవులు ఒకసారి దర్శించుకుంటారో వారు కోటి శివక్షేత్రాలు శివలింగాలను దర్శించుకున్నటువంటి యొక్క మోక్షము ఈ మానవ జన్మలో కలుగు వారికి. ఆంజనేయ స్వామి వారి యొక్క నామం స్మరించిన వారికి సకల భూతపీఠ వ్యాధి గ్రహ దోషంలో కూడా నివారణ జరుగుతుందని ఋషులు ఆంజనేయ స్వామి శక్తి అయిన శాంతింపజేసిన తర్వాత ఆంజనేయ స్వామి ఆ గోదావరి నది తీరానికి వెళ్లి అక్కడ అదృష్టమైపోయారు. తర్వాత ఋషులు కూడా ఈ స్వామి వారి ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు అయిన తర్వాత వాళ్ళు పర్వతం పైన ఉన్నటువంటి ఒక గృహలోకి వాళ్ళు కూడా వెళ్లిపోయారు. కాబట్టి ఆ నాటి నుండి ఈనాటి వరకు భక్తులు గాని అర్చకులు గాని ఫస్ట్ ఈ స్వామివారిని పూజించిన తర్వాతనే ప్రతిష్టాపన చేసినటువంటి ఒక సైకత లింగాన్ని పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరియు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కార్తీక మాసము గాని మహాశివరాత్రి గాని శ్రావణ మాసము గాని ప్రతి ఒక్క మాసాలలో భక్తులు వచ్చి గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకొని అభిషేక కార్యక్రమాలు చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ యొక్క క్షేత్రం ఏంటంటే శాతవాహనుల తొలి రాజధాని కాబట్టి శాతవాహన రాజు శ్రీముఖుడు తొలి రాజు ఇక్కడ పరిపాలన చేసింది కాబట్టి ఈ ఆలయాన్ని ఆయన 17వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం అటువంటి ఆయన చేశారు. కాబట్టి ఇది శాతవాహనుల తొలి రాజధాని. ఈ స్థల పురాణము కోటిలింగాల కోటేశ్వర స్వామి ఈ యొక్క విధంగా. మంత్రులు గారు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం తీసుకుంటే సో ఋషులు శివలింగాన్ని నిర్మిద్దాం అనుకున్నారు, హనుమంతుడు కాశీ నుంచి తీసుకొచ్చారు. సేమ్ స్టోరీ రాముల వారికిను హనుమంతుడికి కూడా జరిగింది. ఇక్కడ హైదరాబాద్ లో ఒక ప్రముఖ శివాలయం ఐడియా ఉంది కదా మీకు. సో రెండు స్టోరీలు కొంచెం దగ్గరగా ఒకేలా ఉన్నాయి. అంటే అవును, అంటే రాముడు తోని ఆంజనేయ స్వామి అరణ్యవాసం చేశాడు త్రేతాయుగంలో, కానీ వారి యొక్క భక్తి శ్రద్ధలతోని ఆంజనేయ స్వామిని ప్రత్యక్షం గావించుకున్నారు అన్నట్టు. ఎందుకంటే కాశీ నుండి ఎవరు తీసుకొస్తారు, ఆంజనేయ స్వామి వారే శివలింగాన్ని ఆయన వాయుపుత్రుడు కాబట్టి అతితండ్రిగా తీసుకొస్తారని వారి యొక్క తపశక్తితోని ఆంజనేయుని ప్రార్థించగానే ఆంజనేయ స్వామి వారికి ప్రత్యక్షం గాయి మీకు ఏం కావాలో కోరుకోని ఆంజనేయుడు అడగగానే ఒక శివలింగం కావాలని ఆంజనేయుడు చెప్పగానే ఆంజనేయుడు కాశీ నగరానికి వెళ్ళి శివలింగం తీసుకొచ్చినాడు. రాముడు ఇక్కడ ప్రతిష్ట చేయలేదు. రాముడు ఇక్కడ ప్రతిష్ట చేయాల, వేరే టెంపుల్ ఒకటి ఉంది కదా మన హైదరాబాద్, అది కీసరగుట్ట కూడా సేమ్ కొంచెం మీరు చెప్పిన స్టోరీ అంటే ఈ విధంగా. ఎందుకంటే రావణాసురుడు ఆయన పరమ శివభక్తుడు, బ్రాహ్మణుడు, ఆయన భక్తి శివభక్తుడు కాబట్టి ఆయనను సంహరించడానికి 14 సంవత్సరాలు ఈ యొక్క భూమండలంలో రాముడు అరణ్యవాసం చేసిండు. కాబట్టి ఎక్కడెక్కడైతే నదిశీలా గాని మన అడవులలో గాని ఆ శ్రీరామచంద్రుడు ఈ శివలింగాలను ప్రతిష్టాపన చేసుకుంటూ పోయినాడు అనమాట. ఆ సందర్భంలో ఆంజనేయుడు ప్రతిష్టాపన చేసేటువంటి ఒక టైంకి శివలింగాలు తీసుకెళ్ళడానికి ఇటువంటి ఈ విధంగా శివలింగాలు మన ఎక్కడెక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలలో ప్రతిష్టాపన చేసింది శ్రీరాముడు కూడా. అది వాస్తవమైనటువంటి. పంతులు గారు అంటే ఈ పార్వతీ కోటేశ్వర స్వామి దేవస్థానం కరెక్ట్ గా గోదావరి ఒడ్డునే ఉంది. ఎప్పుడు కూడా గోదావరమ్మ ఆగ్రహానికి లోపలికి నీళ్లు రావటం కానీ అలాంటి జరగలేదా, లేకపోతే కొంచెం ప్రమాదమే కదా ఇలాంటి దేవాలయాలు ఉంటుంది, దాని గురించి ఏమన్నా? అంటే గోదావరి నది తీరాన ఉన్నాయి దేవాలయాలే కాబట్టి ఇప్పటి వరకైతే మా నాన్న మా తాతలు మా వరకైతే తెలిసిన వరకైతే ఈ గోదావరి యొక్క ఆగ్రహంతో కానీ ఈ దేవాలయానికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఈ గ్రామానికి కూడా ఎలాంటి యొక్క ఇబ్బంది కూడా జరగలేదు. కొంతవరకు ఉన్నటువంటి యొక్క గోదావరి వాటర్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. కానీ ఈ స్వామివారే ఆయన ఆ అమ్మవారిను అది శాంతింపజేశారు, ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. కాబట్టి ఈ దేవాలయానికి ఇది ఉత్తర వాహినిగా చాలా పుణ్య నది ఇది. ఇక్కడ ఎవరైతే స్నానాలు ఆచరిస్తున్న వారికి దీర్ఘ వ్యాధి కూడా నివారణ జరుగుతుందని కూడా ఒక నమ్మకం ఉంది. అప్పుడు చంద్రగుప్త మహారాజు కూడా దీర్ఘ వ్యాధితో ఇక్కడ
బాధపడుతూ ఈ నదీ మార్గంగా వెళుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య మూలకు ఒకటి జీడిగుండ మహత్యం అని ఉండే, అది ఒక బండలతో రౌండ్గా ఉన్నటువంటి ఒక గోతిలో నీళ్లు చాలా బ్లాక్గా ఉండేది. చూస్తే మనం చేయబట్టి తీస్తే మన తెల్లగా అవుపాడు. ఆ యొక్క అటువంటి గుండంలో స్నానం ఆచరిస్తే ఎటువంటి వ్యాధి కానీ నివారణ అటువంటి ఒక జరిగింది. కాబట్టి మరి ఒక గత 20-30 సంవత్సరాల కనుక అది మాకు కూడా తెలుసు అవపడ్డది. గోదావరి ఎక్కువ ప్రవహించడం వలన అది భూగర్భంలో కలిసిపోయింది. ఇది చాలా ఉన్నటువంటి ఇక్కడ విశేషము. ఋషులు కూడా అక్కడ స్నానాలు చేసినటువంటి ఒక సందర్భం ఇది. ఓకే. కాబట్టి ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు. ఇంకా కూడా ఈ దేవాలయము అంటే గవర్నమెంట్ చొరవతో కానీ భక్తుల చొరవతో కానీ అభివృద్ధి జరగాలని మా యొక్క సంకల్పం. అదే, మీరు ఎన్ని ఏళ్ళ బట్టి ఇక్కడ పూజారిగా చేస్తున్నారు? ఇక్కడ మేము గత మా తాత తండ్రి అంటే ఇప్పుడు మాతోని 500 సంవత్సరాల నుండి మేము ఇక్కడ వంశపర్యంగా మేము ఈ స్వామివారి సేవలో మరి వస్తున్నాము. 500 సంవత్సరాలు. 500 సంవత్సరాలు అంటే ఇప్పుడు మామూలుగా ప్రతి దేవాలయానికి సో టెంపుల్కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆ టెంపుల్లో మీలా అర్చకులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. మీకంటూ కొన్ని నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. సో అలా 500 సంవత్సరాల నుంచి అంటే మామూలు విషయం కాదు. బట్ మీరు పాటించే నియమాలు ఏంటి? మేము పాటించే నియమాలంటే స్వామివారికి చేసేటువంటి పూజా కార్యక్రమాలలో మేము మడి ఆచారాన్ని బట్టి స్వామివారికి వివిధ కార్యక్రమాలు ఉంటాయి శివునికి. ఆ విధంగా మేము ఒక పాటిస్తూ భక్తి శ్రద్ధలతో నియమాలను పాటిస్తూ స్వామివారికి కార్యక్రమాలు చేస్తూ వస్తుంటాము. ఎప్పుడు కానీ గోదావరి జలం తీసుకొచ్చి స్వామివారికి మహానివేదన సమర్పిస్తాము. ఫస్ట్ కూడా 5 గంటలకు ఉదయం తొలిసారి గోదావరి యొక్క జలం తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తాము. ఈ ఆనాటి నుంచి ఈ విధంగా వస్తుంది కాబట్టి అదే ప్రకారంగా మేము కూడా స్వామివారికి మేము ఈ నియమాలు పాటిస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంటాం. ఓకే. అంటే పంతులు గారు, ఇది ఇసుకతో నిర్మించిన శివలింగం. అంటే ఇసుక అంటే నీళ్ళు పోస్తే జారిపోతుంది కాబట్టి బేసిక్గా శివుడు అభిషేక ప్రియుడు. సో అభిషేకం అలాంటి చేస్తారా, లేకపోతే తగు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటారా? అభిషేకాలు చేస్తాము. అంటే గత కొన్ని సంవత్సరాలు అంటే మా నాన్న వాళ్ళ తాత అప్పటి వరకు కొంచెం ఇసుక అన్నది తరిగిపోయేదట శివలింగం. అప్పుడు ఒక భక్తి భావన మంచి దాంతో ఉండే కాబట్టి వాళ్ళకి స్వామివారి యొక్క స్వరూపం అట్లా అవ్వబడ్డది. కాబట్టి ఇప్పుడు క్రమంగా ఏమైపోయిందంటే ఆ స్వామివారి యొక్క స్వరూపము ఒక టైట్గా గట్టిగా అయిపోయింది అనమాట. ఏ అభిషేకాలు చేసినా కూడా స్వామివారికి పెద్ద ఇబ్బంది ఏం జరగదు. ఈ అభిషేకాలు కూడా మేము ఎక్కువ సేపు చేయడానికి మేము ఏది అవకాశం ఇవ్వము. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకే అభిషేకాలు చేస్తూ ఉంటాము. ఆ విధంగా వస్తుంటుంది. అది ఇసుకలింగం కాబట్టి ఇప్పుడు టైట్గా మాకు ఓకే స్వామివారి స్వరూపం మాకు అవుతుంది. అంటే 500 సంవత్సరాల నుంచి తాతల నుంచి నాన్నల నుంచి మీరు చేస్తున్నారు. అంటే మీకు జరిగిన అద్భుతం అంటే బేసిక్గా దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మనకి సందేశాలు లేకపోతే అప్పుడప్పుడు కనిపించడం ఇవి చేస్తూ ఉంటారు కల్లో కానీ. సో మీ వంశానికి సంబంధించి కానీ లేకపోతే మీరు ఇన్నాళ్ళుగా అర్చకులుగా వ్యవహరిస్తున్నారు, మీకు జరిగిన అద్భుతం ఏమన్నా షేర్ చేసుకోగలరా? ఇది నిదర్శనం దేవుడు ఉన్నాడు అనడానికి. మాకు జరిగిన అద్భుతం ఏంటంటే మాకు స్వామివారి సేవ చేసినందుకు, మనస్ఫూర్తిగా ఇక్కడ ఆయన కార్యక్రమాలు చేసినందుకు మాకు స్వామివారి అనుగ్రహంతో చాలా మాకు బాగానే అన్నవస్త్రాలు, ఆయురారోగ్యాలు, ఆనందము, సుఖము, సంతోషం అన్ని మాకు ప్రాప్తించిండు. మరి ఈ స్వామివారిని కూడా దర్శించుకున్నటువంటి భక్తులకు కూడా ఆ వివాహము జరగని వారికి వివాహాలు జరగడం, ఆరోగ్యం బాగలేని వారికి ఈ విధంగా కొబ్బరికాయలు ముడుపులు కట్టి దర్శించుకోవడం, వారికి కూడా ఆరోగ్యాలు బాగవడం, ఎటువంటి సమస్యలున్నా 41 days అంటే ఒక అర్ధ మండలము స్వామివారి భక్తి సిద్ధులతో గోదావరిలో స్నానమాచరించి దర్శనం చేసుకొని ఇక్కడ ముడుపులు చెల్లిస్తే వారికి కంప్లీట్గా స్వామి అనుగ్రహంతో వారికి సంపూర్ణ యొక్క అన్ని స్వామి ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఆనాడు నుండి ఈ రోజు వరకు కూడా ఆ విధంగా జరుగుతుంది. అంటే మామూలుగా ఇప్పుడు కొన్ని దేవాలయాల్ని కొంతమంది దేవులని కొంతమంది బాగా నమ్ముతారు. సాధారణ జనాలతో పాటు విఐపీస్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ బాగా నమ్ముతారు. సో అలా ఈ పార్వతీ కోటేశ్వర స్వామి దగ్గరకు వచ్చేసరికి సెలబ్రిటీస్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఎవరు రెగ్యులర్గా వచ్చి పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ? చాలామంది రాజకీయ నాయకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, సినీ నటులు కానీ అందరూ వచ్చి స్వామివారిని ఇప్పటివరకు అయితే దర్శనం చేసుకొని వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి పోయిన తర్వాత కూడా చాలామందికి ఈ ఛానల్ ద్వారా కానీ
నెట్ ద్వారా కానీ తెలిసింది కాబట్టి ఇప్పుడు కూడా చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఓకే. అంత ముందు మనకి ఎందుకంటే 2003, 2015 యొక్క సంవత్సరంలో రెండవ విడత పుష్కరాలు జరిగినాయి కాబట్టి. అవును, అప్పుడు ఆ 2003 టైంలో పుష్కరాలు జరిగినప్పుడు కూడా కొన్ని శిలాఫలకాలు ఇవన్నీ కూడా దొరికి. అవును, బయటపడి ఇక్కడ జరిగినటువంటి తవ్వకాలు కాబట్టి ఆనాటి 2003, 2015లో పుష్కరాలు జరిగినాయి కాబట్టి ఆ దగ్గర నుంచి చాలా మందికి ఈ రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ఒక ప్రజానీకానికి స్వామివారి క్షేత్రం తెలిసిపోయింది. ఆ దగ్గర నుంచి చాలా మంది వస్తున్నారు. మరి ఇంకొక సందర్భం ఏంటంటే ఇక్కడ త్రిముఖుడు పరిపాలన చేసినటువంటి తొలి రాజధాని కాబట్టి 100 ఎకరాల విస్తరణలో చుట్టూ పరహారు గోడ ఉంది. ప్లస్ ఇన్కమింగ్ అవుట్గోయింగ్ గోదావరిలకు ప్లస్ ప్రవేశానికి 2 ద్వారాలు ఉండేది. ఇక్కడ త్రవ్వకాలు 1973 మన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇలా త్రవ్వకాలు జరిపించాడు. జరిపించినటువంటి యొక్క సందర్భంలో వాళ్ళు వాడుకున్నటువంటి యొక్క పాత్రలు కానీ వాళ్ళు వాడుకున్నటువంటి యొక్క ఈ విద్యలకు పోయినటువంటి యొక్క బల్లాలు కత్తులు కానీ అటువంటి అన్ని ముద్ద పైసలు కానీ వాడుకున్నాడు. అప్పుడు వాళ్ళు వాడుకున్నటువంటి ఇవన్నీ బయటపడితే అవి జాగ్రత్తగా ఇక్కడ నుంచి మ్యూజియం కట్టలేక తీసుకువెళ్ళి కరీంనగర్ ఉన్నటువంటి బస్టాండ్కు అపోజిట్లో ఉన్నటువంటి ఒక మ్యూజియంలో ఇక్కడ ఉన్నటువంటి నాణ్యాలు అక్కడ భద్రపరిచారు. ఇప్పటి కూడా అక్కడనే ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ కూడా ఒక మ్యూజియము ఇక్కడ నిర్మాణం చేస్తే వచ్చే భక్తులు కూడా ఇక్కడ దాన్ని సందర్శించే అవకాశం ఉంటుందని మా కోరిక. ఓకే. అంటే మామూలుగా ప్రతి శివాలయంలో శివరాత్రికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. బట్ అప్పుడు కాకుండా ఇక్కడ దర్శించడానికి ఎలాంటి సమయంలో ఎక్కువగా అంటే ప్రతి శివరాత్రులు అంటే సంవత్సరంలో వచ్చేటువంటి 12 మాస శివరాత్రులు కలిసి ఒక మహాశివరాత్రి అనేది ఏర్పడుతుంది ఒక సంవత్సరంలో. కాబట్టి అది ఇంకా చాలా ప్రాముఖ్యత అన్నట్టు. ఆ రోజు స్వామివారికి ఎవరైతే అభిషేకించి భోజనాలు లేకుండా నిద్ర లేకుండా జాగారాలు చేస్తారో వారు శివుని అనుగ్రహం పొందుతారని ఒక సంకల్పం భక్తులకు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శివరాత్రి కాకుండా కూడా మాస శివరాత్రి కూడా చాలా ప్రాముఖ్యత. ప్లస్ ఏకాదశి ముఖ్యమైనటువంటి ఒక పర్వదినాలలో ఈ స్వామివారిని కానీ శివుని కానీ ఎక్కడ ఉన్నటువంటి శివాలయాలు కూడా దర్శించుకుంటారు. శివుడు ఎందుకంటే బోలా శంకరుడు, ఆయన కోరగానే ఆయన భక్తి భావనతో మనం ఉన్నట్టయితే మనకు ఆయన మంచి వరాలు ఇచ్చేటువంటి ఒక మహాస్వరూపుడు కాబట్టి అందుకే ఎక్కువ ఆయనను మనం ఏది ప్రజలు కానీ భక్తులు కానీ ఆరాధిస్తారు. ఓకే. అంటే స్వయాన హనుమంతుడు తీసుకొచ్చిన కాశీ లింగం కూడా ఇక్కడ ఉంది. అంటే ప్రత్యేక దినాల్లో ఎప్పుడైనా సో వేరే వేరే చోట నుంచి సన్యాసులు కానీ అఘోరాలు కానీ వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ శివుడికి పూజలు చేయడానికి. అంటే ఇక్కడికి గత 5 సంవత్సరాలకు ఒకసారి అఘోరాలు ఒక 5గురు వస్తూ ఉండి పోతారు. 5 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి. ఇక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు మా ఊరు ఇంటి దగ్గర ఉన్నాయి, ఇక్కడ ఊరు లేదు కాబట్టి ఇక్కడికి అఘోరాలు కూడా వస్తుంటారు. ఒకరోజు నిద్ర చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్తాంటారు. ప్రతి సాధువులు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ ఆంజనేయ స్వామి వారి యొక్క మాలలు ఎక్కువ తీసుకుంటారు. గోదావరి దగ్గర ఉండి స్నానాలు ఆచరించి చాలామంది భక్తులు అన్ని విధాలా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఓకే. అంటే ఇప్పుడు భక్తులు ఎక్కువగా వస్తున్నా లేకపోతే వస్తున్నా కూడా అండ్ మీకు అండ్ బయట బిజినెస్ ఇవన్నీ బాగా జరుగుతాయి. కానీ ఇక్కడ చూస్తేనేమో కొంచెం భక్తులు కొంచెం తక్కువ మంది వస్తున్నారు. మీకు ఇది ఒక్కటే కదా, అంటే దేవుడి సేవ చేసుకుంటేనే కదా ఇంకా అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నారు మీరు? ఎన్నో ఏళ్ళ నుంచి కూడా స్వామివారి సేవ అంటే ఒకప్పుడు పూర్వకాలంలో నైజాం అంటే నవాబు రాజు మాకు ఇనాము భూములు ఇచ్చాడు. ఆ ఇనాము భూములను పండినటువంటి ఒక పంటను పండించుకుంటూ మహానివేదన సమర్పించాలని వాళ్ళు ఇచ్చిన తర్వాత అప్పటి నుండి మా పెద్దలు అట్లే విధంగా చేసుకుని వచ్చారు. మాకు మొన్న గవర్నమెంట్ ఏంటంటే మొత్తం రాష్ట్రం టోటల్ కలిసి మాకు ట్రెజరీ సాలరాని మాకు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఇప్పుడు జీతాలు వస్తున్నాయి అందరికీ అర్చకులకు. కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్లస్ వచ్చిన భక్తులు కూడా మాకు కానుకలు అయ్యగారని దక్షిణ రుణమోపాలం ఇచ్చి కూడా దండం పెడతారు. మాకు ఏ ఇబ్బంది లేదు. స్వామివారి అనుగ్రహంతోనే ఆయన సేవ చేసినందుకు మాకు అన్ని సంతోషంగా ఉంది. అంటే ఎక్కువగా ఇక్కడ శివభక్తులతో చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు. ఎలాంటి సమస్యలతో ఏ సమస్యలు తీరాలని దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా. స్వామివారి దగ్గరికి వచ్చేవారు ఎక్కువ ఆరోగ్యం బాగుండాలని, ఆరోగ్యం బాగాలేని వారు కానీ, సంతానం లేని వారు బాధపడడం కానీ, ఆస్తిపాస్తులు కూడా. ఎందుకంటే జనాల కోరికలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ కోరిక నాకు స్వామి అనుగ్రహించు, నాకు ఈ కోరిక ఉందని కూడా చాలామంది అన్ని విధాలా వస్తుంటారు. మేము కూడా వాళ్ళ ఇబ్బంది వాళ్ళ బాధలు చూసి స్వామివారికి వాళ్ళకి సంకల్పం చేసి ఈ అనుగ్రహాన్ని ప్రసాదించి పరమేశ్వరుని కూడా మేము స్వామివారికి వాళ్ళ ద్వారా
సంకల్పాన్ని మేము సమర్పిస్తుంటాం. ఓకే. అంటే అలా వచ్చి చెప్పుకున్న తర్వాత కొన్ని సమస్యలు తీరితే కొన్ని సమస్యలు తీరవు. అంటే ఇప్పుడు మామూలుగా సినిమాలో చూపిస్తున్నట్టు కానీ కొన్ని విచిత్రంగా ఉంటాయి. అంటే హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళు టెంపుల్కి రాగానే కొంచెం సరైందని, లేకపోతే ఆరోగ్యం అసలు అయిపోయింది ఇక సీరియస్గా ఉన్న వాళ్ళు టెంపుల్కి రాగానే క్యూర్ అయిందని చెప్తూ ఉంటారు. అలాంటివి ఎప్పుడైనా మీకు భక్తులు వచ్చి చెప్పారా, స్వామి ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత మాకు ఇలా మంచి జరిగింది అని? చెప్పారు. హ్యాండిక్యాప్ కానీ శారీరకంగా ఏ బాధలు ఉన్నా కూడా మనం అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ జన్మలో అనుభవించేది ఏంటిదంటే మనం పూర్వ జన్మములో చేసుకున్నటువంటి యొక్క పుణ్యము, పాపము, దానము, ధర్మాల వలన మనకు అప్పుడు ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడే, ఇప్పుడు ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడే. కాబట్టి ఆ జన్మల గత జన్మలు చేసినటువంటి యొక్క ఫలితాన్ని బట్టి ఈ జన్మలో మనము అది చేస్తాం. కాబట్టి పూర్తిగా మనము అమ్మ తల్లి గర్భం నుండి జన్మించిన తోటి ఈ దేవుని దగ్గర కష్టములకు ఇది బాగా ఇచ్చింది అన్నట్టు అది కాదు. ఎందుకంటే కర్మానం కర్మ పాపానం అంటే కర్మ ఫలితాన్ని బట్టే మనకి జన్మల ధనము కానీ, రుణము కానీ, సంతానము కానీ, గృహము కానీ, ఉద్యోగము కానీ, ఆరోగ్యము కానీ అది కర్మ ఫలితాన్ని బట్టే మనకు జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, మనకు అనుకున్నది అనుగ్రహిస్తాడని ఒక మనం నమ్మకంతో ఆ శివుని మీద భారం వేసుకుని వస్తే మనకు శివుడు కొంతవరకు అనుగ్రహిస్తాడు. అది విశేషం. అంటే ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి, సినిమా షూటింగ్స్ కూడా అంటే షూటింగ్ జరుగుతుంటాయి చిన్న చిన్న అటువంటి సందర్భాలు, ఏది వివాహానికి సంబంధించినటువంటి కానీ సీరియల్స్ సంబంధించినటువంటి కానీ వాళ్ళు వస్తారు, షూటింగ్లు తీసుకుంటారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తీసినప్పుడు కూడా ఎందుకంటే ఆయన స్టడీ చేసింది కాబట్టి బుక్స్ బాలకృష్ణ హీరో కూడా ఇక్కడికి వచ్చి ఏది గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ చేసేటప్పుడు దర్శనం చేసుకొని ఇక్కడ 3-4 అవర్స్ కూడా వెయిటింగ్ చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడి యొక్క స్థల పురాన్ని బట్టే బాలకృష్ణ హీరో గారు కూడా గౌతమిపుత్ర శాతకర్ణి ఏది సినిమా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇక్కడ నుంచి ఇప్పుడు వచ్చినప్పుడు మీరే కదా ఉన్నాము మేము. సో ఆయన ఏం మాట్లాడారు, ఎందుకంటే ఆయన కూడా కొంచెం పద్యాలు ఇవన్నీ బాగా అవునవును ఎందుకంటే ఆయన పద్యాలు కానీ, గీతాలు కానీ, ఆయన శ్లోకాలు కానీ అన్నీ ఏది ఆచరించుకున్నవాడు కాబట్టి ఇక్కడ అడిగాడు. ఇక్కడ ఏంటంటే ఇది శాతవాహనుల తొలి రాజులని కదా, స్వామివారు చాలా గోదావరి తీరాన ఉన్నాడు కదా, అది అభివృద్ధి లేదు, చాలా బాగా అభివృద్ధి చేయాలి. నేను ఇక్కడి నుండే ఈ యొక్క సినిమా కార్యక్రమాన్ని నేను స్టార్ట్ చేశాను అని అనగానే నేను అన్నాను, మీ యొక్క సినిమా చాలా దిగ్విజయంగా పాస్ అవుతుంది, మీ ద్వారా ఈ మా కోటిలింగాల క్షేత్రం అందరికీ మీ షూటింగ్ మీ సినిమా ద్వారా తెలిసిపోతుంది, మీరు కూడా హిట్ అయితే మా దేవాలయాన్ని కూడా మీరు అభివృద్ధి చేయాలి మీ ద్వారా. సార్ మీరు మీ అమ్మా నాన్న జ్ఞాపకార్థం ఇక్కడ ఈ గౌతమిపుత్ర షూటింగ్ చేస్తుంది కాబట్టి హిట్ అయిన తర్వాత మీరు ఈ రాజగోపురాన్ని నిర్మాణం చేయాలి, ఇది శాస్త్రంగా పేరుంటుందని కూడా నేను ఆయనను కోరాను. మేము ఇప్పటి వరకు ఆయనను మళ్ళీ కలవలేదు, మేము అడగలేదు. సినిమా హిట్ అయింది, మళ్ళీ కలిసే ఖచ్చితంగా ఈ వార్త కనుక బాలకృష్ణ గారికి చేరితే ఆయన తప్పకుండా జరగాలని మా అది కోరిక. ఎన్నో ఏళ్ల నుండి సంజీవ్ గారు ఇక్కడ ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. గుడి చూస్తే ఓకే అభివృద్ధి చెందిందా చెందలేదా అనేది మరి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. పంతులు గారు మీరు చెప్పండి, అంటే మీరు పర్సనల్గా మీకు ఏ రకంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు ఈ టెంపుల్, ఈ గుడికి? ఈ టెంపుల్ విశేషం ఏంటంటే నాకు ఉంది చాలా, ఈ గోదావరి నది తీరాన ఉన్నటువంటి ఒక త్రేతాయుగంలో ప్రతిష్టాపన జరిగినటువంటి ఇక్కడ శివాలయం కాబట్టి మనకు రామేశ్వరంలో ఉన్నటువంటి దేవాలయం లాగా ఇక్కడ కూడా ఈ దేవాలయము మంచి అభివృద్ధి జరగాలి. వచ్చిన భక్తులకు నిత్యం ఇక్కడ మంచి దర్శనాలు, సౌకర్యాలు, నిత్యము అన్నదానము, మరి రోడ్డు సౌకర్యము, రూమ్స్ సౌకర్యము, రోడ్ల సౌకర్యం ఇవన్నీ కలగాలని కూడా మా సంకల్పం ఉంది. మరి స్వామివారు ఎవరికి అనుగ్రహిస్తారో ఎవరు చేస్తారో అన్నది మేము ఇంతవరకు మేము మరి ఆశలతో ఎదురు చూస్తున్నాము. మరి మీరు కూడా ఈ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బాలకృష్ణ గారు చేశారు కాబట్టి ఆయన ద్వారా మాకు 2-3 కోట్ల అభివృద్ధికి సహకారం చేస్తే బాగుండేదని కూడా మేము అనుకున్నాము. ఆయన కూడా డైరెక్ట్గా అన్నాడు, మేము కూడా ఇస్తాము పంతులు గారు మా హీట్ అయితే అని కూడా మాకు మాట ఇచ్చాడు. ఆయన మాట ఇచ్చినటువంటి ఒక ఫోటో సందర్భం కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ స్టేట్ కాకపోయినా అండ్ గోదావరి నది ఒడ్డునే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అటు ఏపీలో డిప్యూటీ సీఎం అయినా మీకు తెలిసే ఉంటుంది, ఆయన కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ ఉంటారు.
కొన్ని టెంపుల్స్లో ఆయన కూడా అన్నదానాలకి లక్షల్లో విరాళాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. సో ఎప్పుడైనా ఆయన్ని కూడా కలిసి ఈ గుడి గురించి చెప్పే ఆలోచన ఏమైనా ఉందా మీకు ఎప్పుడైనా కలిగింది? ఎందుకంటే ఉందండి, మాకు ఇలాంటి వాళ్ళకి ఇట్లా సలహాలు సహకారాలు చెప్తే మేము కూడా వెళ్ళి అడగగలుగుతాము. ఏదో పూల పత్రి కూడా వాళ్ళు ఈ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇవ్వగలిగితే ఇస్తారని కూడా మా కోరిక. తప్పకుండా సంజీవ్ గారు, మీ కోరికలు కానీ లేకపోతే గుడి ఉన్నట్టు ప్రాముఖ్యత చెందాలి, ఇంకా మంచి వసతులు రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ధన్యవాదాలు. మీ ద్వారా కూడా అందరికీ తెలియజేయండి. సో చూసారు కదా గుడిని, విన్నారు కదా గుడిలో అర్చకులు చెప్పిన విషయాల్ని. సో గోదావరి నది ఒడ్డున ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ గుడి ఇంకొంచెం ప్రాముఖ్యతతో పాటు పర్యాటకుల వసతులను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ముందుకొచ్చి ఈ గుడిని డెవలప్ చేయాలని గుడిలో ఉన్న అర్చకులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో బాలకృష్ణ గారు సినిమాని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయటం, అప్పుడు ఇక్కడ ప్రధాన అర్చకులతో మాట్లాడి ఈ గుడి డెవలప్ అవ్వాలంటే నా వంతు ప్రయత్నం నేను చేస్తానని కూడా ఆయన మాట ఇవ్వటం కూడా జరిగిందని చెప్తున్నారు. సో సినిమా హిట్ అయింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ అర్చకులు కానీ లేకపోతే బాలకృష్ణ గారు కానీ కలుసుకోలేదు, ఆయన కూడా ఇక్కడికి రాలేదు. సో ఈ వీడియో అయిన దాకా వెళ్ళి ఆయన ఏమన్నా రియాక్ట్ అయ్యి ఈ గుడి డెవలప్మెంట్లో ఆయన కూడా ఏమన్నా భాగం అయితే బాగుంటుందని చెప్పేసి మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాము. మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఫాలో అవుతుండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.